కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాడిపర్తిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ప్రచారం చేపట్టిన ఆయన మేనల్లుడు సినీ నటుడు సాయిధరం తేజ్ రోడ్ షోలో వైకాపా అల్లరి మూకలు దాడులకు పాల్పడ్డాయి. సాయిధరం తేజ్ లక్ష్యంగా రాయి విసరగా తాటిపర్తికి చెందిన జనసేన కార్యకర్త నల్లల శ్రీధర్ గాయపడ్డాడు. ఈ ఘటనతో తాటిపర్తిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సాయిధరం తేజ్ ప్రచారం వేళ జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గజ్జాలమ్మ కూడలికి చేరుకుని నినాదాలు చేశారు. అక్కడికి సమీపంలో ఉన్న వైకాపా శిబిరం నుంచి ఆ పార్టీ కార్యకర్తలు నినాదాలు చేయడంతో తొలుత ఉద్రిక్తత ఏర్పడింది. సాయిధరం తేజ్ తాటిపర్తి కోడలిలో మాట్లాడి చినజగ్గంపేట వెళ్లగా ఆయన తిరిగి వచ్చేలోపు వైకాపా వర్గీయులు టపాసులు కాల్చి కవ్వింపు చర్యలకు దిగడంతో పాటు నినాదాలు, వాగ్వాదాలు, తోపులాటలు సాగాయి. ఈలోగా సాయిధరం తేజ్ కాన్వాయ్పై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడంతో నల్లల శ్రీధర్ అనే జన సైనికుడి తలకు తీవ్ర గాయమైంది. క్షతగాత్రుని హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు.